వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ లక్ష్మీ రాజరాజు. మనం ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ వింగ్స్ ఇండియా 2026లో భాగంగా ఏవైతే 4 రోజులు బేగంపేట్ విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతుందో ఆ ఎయిర్ షోలో భాగంగా ఇక్కడ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో చార్టెడ్ ఫ్లైట్స్ కూడా వచ్చి ఉన్నాయి, రన్వే మీద ఉన్నాయి. అంతేకాకుండా ప్యాసింజర్ ఫ్లైట్స్, చార్టెడ్ ఫ్లైట్స్, ప్రైవేట్ జెట్స్, ఎన్నో యుద్ధ విమానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకించి ఎన్నో స్టాల్స్ ఉన్నాయి. విమానయాన రంగంలో ఉన్నటువంటి తయారీ సంస్థలు, అంతేకాకుండా ఎన్నో హెలికాప్టర్లు, వాటి ఇంజన్ సామర్థ్యం, వాటి ఇంజన్కి కావాల్సినటువంటి పరికరాలు, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత విమానయాన రంగం ఎంత ముందుకు దూసుకెళ్ళిపోతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం ప్రస్తుతానికి హును ఎయిర్ దగ్గర ఉన్నాము. ఇదైతే వింగ్స్ ఆఫ్ మంగోలియా వాడిది. అదే కాకుండా ఈ విమానంలోకి ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అంతేకాకుండా వీటికి సంబంధించిన, ఈ ఫ్లైట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడ QR కోడ్తో సహా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అక్కడ ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏదైతే వింగ్స్ ఆఫ్ మంగోలియా ఉందో ఇది ఎంబరర్ తరఫు నుంచి ఉన్నది. అదే కాకుండా ఇదైతే ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా ఆర్ ఇండిగో కనుక కొనుక్కున్నట్టయితే చూస్తున్నాయి. ఇది ఇంతకుముందు ఓన్లీ ప్రైవేట్ జెట్స్ మాత్రమే రూపొందించేది. బట్ రీసెంట్గా ఇది సెకండరీగా మన ఈ ఫ్లైట్స్, ప్యాసింజర్ ఫ్లైట్స్లో రంగంలో కూడా అడుగుపెట్టింది. అంతేకాకుండా వీటి సీటింగ్ కెపాసిటీ, ఈ పుష్పుల్ సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి సీట్స్ ఎలా ఉన్నాయి, ఎంత కంఫర్ట్ ఉన్నాయి అన్నది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ, చాలా బాగుంది. అండ్ సీట్ బెల్ట్ పరంగా చూసుకున్నట్టయితే కూడా ఇది చాలా చక్కగా ఇచ్చాడు. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సో హ్యాపీగా ఇది మన ఎయిర్ ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ, లేకపోతే ఇండిగో కానీ కొనుక్కున్నట్టయితే ఈ బ్రెజిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ ఫ్లైట్ చాలా రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా ఇండియాలో ఇది పూర్తిగా అభివృద్ధి చెందడానికి ఎన్నో మౌలిక వసతులు కూడా మన కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే కాకుండా వింగ్స్ ఇండియాలో ఇది ఎవ్రీ ఇయర్ కూడా ప్రదర్శనకి రావడం జరుగుతుంది. ఇది మొదటిసారే కాదు, వింగ్స్ ఇండియాలో ప్రతిసారి ఎంబరర్ వారు ఖచ్చితంగా ఇలాంటి ఫ్లైట్స్ని, ఎన్నో రకరకాల మోడల్స్ని ప్రతిసారి ఎవ్రీ 2 ఇయర్స్కి జరిగే వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్కి ఇలాంటి ఫ్లైట్స్ని ఎన్నిటినో ఎంబరర్ వారు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విలాసవంతమైన హెలికాప్టర్ గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని బ్లేడ్స్ ఏవైతే చూస్తున్నామో, మామూలుగా అయితే సాధారణ హెలికాప్టర్లకి చాలా అంటే చాలా శబ్దంతో కూడిన సౌండ్ వస్తుంది. ల్యాండ్ అయినప్పుడు కానీ, అది ఫ్లై అవుతున్నప్పుడు కానీ. హెలికాప్టర్స్ ఎంత దూరంలో ఉన్నా కూడా మనం ఇట్టే పసిగడతాము, లేకపోతే వినగలము ఆ సౌండ్ని. కానీ ఈ హెలికాప్టర్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫీచర్ ఏదైనా ఉందా అంటే, ఇది పైకి ఎగిరినప్పుడు కానీ, ల్యాండ్ అయినప్పుడు కానీ ఎటువంటి శబ్దం చేయకుండా ల్యాండ్ అవుతుంది. అంతేకాకుండా ఈ హెలికాప్టర్ టిల్ట్ కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్తున్నారు. ఇది ఇంటర్నేషనల్గా యూరోప్లో రెడీ అయ్యి ఇక్కడికి వచ్చింది అని సమాచారం. మనం ప్రస్తుతం H-125 హెలికాప్టర్ దగ్గర ఉన్నాము. ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి హెలికాప్టర్. దీని కెపాసిటీ వచ్చేసి 6 సీటర్, కేవలం 5 నుంచి 6 మాత్రమే కూర్చోగలరు, లోకో పైలట్తో సహా. అదే కాకుండా ఇది భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. దీని ప్రొడక్షన్ అతి త్వరలో బెంగళూరులో కూడా జరగబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హెలికాప్టర్ వచ్చేసి 230 కిలోమీటర్స్ దాకా కూడా ఇది ప్రయాణించగలదని తెలుస్తోంది. మనం ఇప్పుడు రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ దగ్గర, ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఉన్నాము. సో మన దగ్గర ఉన్నది, కెన్ యూ టెల్ యువర్ నేమ్? My name is Captain Anish Gajraj. ఓకే, మనం ఇప్పుడు కెప్టెన్ అనీష్ గజరాజ్ గారిని అడిగి ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో కెప్టెన్ గజరాజ్. Hello ma'am. Pleasure talking to you ma'am. Thank you. Can you brief and can you explain what is this and how you will provide the training, and tell me about your academy as well? So I work for Redbird Flight Training Academy. We are India's largest flight training organization. We have a combined fleet of around 40 plus aircraft operational. We have got 4 sorts of Italian-made aircraft from Tecnam, the same company that you can see here. This is the aircraft Tecnam P Mentor. The other aircraft that we have is Tecnam 2008 JC. Third type of plane that we have from the same company Tecnam is 2010, something like that plane over there. And the last one from the same company we have is 2006 twin engine from the same manufacturer. And we have the American made Cessnas as well. Combined fleet of more than 40 aircraft operational.
and we are, as I said, India's largest flight training organization. Got 5 different bases in India. One is at Baramati, the other one is at Gulbarga, close to Hyderabad, west of Hyderabad. The other one is north of Nagpur, which is at Sioni town. And fourth one is at Belgavi city, northwest Karnataka. And last but not the least is definitely in the northeast part of India, which is at North Lakhimpura at Leelabari airport. And we are now currently hiring the batches. We have the openings for the batches for the commercial pilot training. And somebody who's medically fit, average intelligence, hardworking, medically fit, as I said, can clear the exams with the physics, maths, and English in class 12th. Can enroll after doing the medical examination, of course. And you can get in touch with our Delhi marketing team, or you can visit our website, Redbird Flight Training Academy Private Limited's website. You can Google it, and then reach us and fulfill your dreams of flying. Thank you. థ్యాంక్ యూ గజరాజ్ జీ, నైస్ టాకింగ్ టు యూ. చూశారు కదా, ఇప్పుడు రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ గురించి కెప్టెన్ గజరాజ్ గారు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కేవలం 10+2 క్వాలిఫై అయ్యుండి మినిమం ఇంటెలిజెన్స్తో కూడా ఈ ట్రైనింగ్ని మనం క్రాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. వీరికి కేవలం ఇండియాలో కేవలం ఒక్క చోట కాకుండా బారామతి నుంచి నార్త్ ఈస్ట్ దాకా చాలా సెంటర్స్ ఉన్నాయి, చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయని కూడా వీరు విపులంగా మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అంతేకాకుండా ఎవరైతే విమానాన్ని అధిరోహించి వారి గగనతలాన్ని అందుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ దగ్గరికి వచ్చి వారి దగ్గర ఎన్రోల్ చేసుకొని చక్కగా వాళ్ళ 10+2 అయిపోయిన తర్వాత చక్కగా ట్రైనింగ్ స్కిల్స్ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకొని వెంటనే ప్లేస్మెంట్స్ కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో పొలిటికోస్, లక్ష్మీరాజరాజు, బేగంపేట ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.